బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని కస్టడీకి అనుమతిస్తూ ముంబై కోర్టు తీర్పిచ్చింది. ఈ నెల 24 వరకు కస్టడీకి అనుమతిచ్చింది. సైఫ్ పై దాడి కేసులో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. నిందితుడు బంగ్లాదేశ్ వాసిగా నిర్ధారించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని కస్టడీకి అనుమతిస్తూ ముంబై కోర్టు తీర్పిచ్చింది. ఈ నెల 24 వరకు కస్టడీకి అనుమతిచ్చింది. సైఫ్ పై దాడి కేసులో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా నిందితుడు బంగ్లాదేశ్ వాసిగా నిర్ధారించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించింది. ట్విస్ట్లపై ట్విస్ట్లతో అనుక్షణం ఉత్కంఠని రేకెత్తించేలా సాగింది. దాడి జరిగిన దగ్గర నుంచి నిందితుడిని పట్టుకునేంత వరకు కూడా ఉత్కంఠ రేపుతూ సస్పెన్స్ సినిమాని మించిపోయింది. అసలు హై క్లాస్ బిల్డింగ్ లో ఉండే ఇంట్లోకి నిందితుడు ఎలా ప్రవేశించాడు? నిజంగా డబ్బుల కోసమే వచ్చాడా? దాడి చేసిన తర్వాత ఎలా తప్పించుకున్నాడు? అసలు లోపలికి ఎంటర్ అవుతుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఈ ఫుల్ ఎపిసోడ్ లో ప్రతిదీ సస్పెన్స్ గానే ఉంది. జనవరి 16వ తేదీ రాత్రి ఏం జరిగింది? సైఫ్ అలీ ఖాన్ బిల్డింగ్ లోకి నిందితుడు విజయ్ దాస్ ఎలా వచ్చాడు? బంగ్లాదేశ్ నుంచి కేవలం డబ్బు దొంగతనం చేసేందుకే ముంబై వచ్చి సైఫ్ అలీ ఖాన్ ఇంటినే ఎంచుకున్నాడా? అసలు ఈ ఘటన వెనక ఉన్నది ఒక్కరా లేక ఒక ముఠానా? జనవరి 16 తెల్లవారుజామున 1:37 సైఫ్ ఇంట్లోకి నిందితుడు ప్రవేశించాడని పోలీసులు చెప్తున్నారు. విజయ్ దాస్ సైఫ్ చిన్న కుమారుడు జే గదిలోకి చొరబడ్డాడు. అలికిడికి నిద్రలోంచి లేచిన జే కేర్ టేకర్ పెద్దగా కేకలు వేశారు. కేర్ టేకర్ కేకలు విన్న సైఫ్ వెంటనే జే గదిలోకి వెళ్లారు. దీంతో నిందితుడు విజయ్ దాస్ కు సైఫ్ కి మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సైఫ్ కి 6 చోట్ల కత్తి గాయాలయ్యాయి. సైఫ్ ని గాయపరిచిన విజయ్ దాస్ ఇంట్లోంచి పరారయ్యాడు. గాయపడిన సైఫ్ ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు. అయితే నిందితుడు విజయ్ దాస్ దాడి చేసిన తర్వాత ఎలా తప్పించుకున్నాడు అనేది కూడా క్వశ్చన్ మార్క్. విజయ్ దాస్ సైఫ్ ఇంటి కాంపౌండ్ వాల్ దాటి ఎలా వెళ్లాడు? అంత గొడవ జరుగుతుంటే చుట్టుపక్కల వారు ఎవరూ మేల్కోలేదా? ఉన్నా పట్టించుకోలేదా? సైఫ్ ని ఆటోలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఒక్క ఫోన్ చేస్తే అంబులెన్స్లు వస్తాయి కదా. సొంత కార్లను వదిలేసి మరీ ఆటోలో సైఫ్ ని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అనేది కూడా అంతు చిక్కని ప్రశ్నగానే ఉంది. ఇదిలా ఉంటే దాడి తర్వాత నిందితుడు దాదర్ పోలీస్ స్టేషన్ లో కనిపించారన్న పోలీసులు అసలు నిందితుడిని కాకుండా ముందు 2 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు నిందితుడు విజయ్ దాస్ అయితే మరి అనుమానితుల్ని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? అసలు నిందితుడు విజయ్ దాస్ అనే ఎలా గుర్తించారు? దాడి జరిగిన వెంటనే హడావిడిగా ముంబై పోలీసులు 2 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరిని ఛత్తీస్గఢ్ లో, మరొకరిని ముంబై థానేలో అదుపులోకి తీసుకున్నారు. ఫైనల్ గా విజయ్ దాస్ నిందితుడని తేల్చేశారు పోలీసులు. దాడి చేసిన విజయ్ దాస్ అసలు ఇండియానే కాదని, అతడు ఓ బంగ్లాదేశీయుడని గుర్తించారు పోలీసులు. బంగ్లాదేశ్ నుంచి విజయ్ దాస్ కేవలం డబ్బు కోసమే సైఫ్ ఇంటిలో దూరాడా? అందుకోసమే 5-6 నెలల ముందే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చాడా? బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చిన మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం కాస్త విజయ్ దాస్ గా పేరెందుకు మార్చుకున్నాడు? బంగ్లాదేశ్ నుంచి వచ్చింది విజయ్ దాస్ ఒక్కడేనా? విజయ్ దాస్ తో పాటు మరెవరైనా ఉన్నారా? ఈ కేసులో నిజాలు రాబట్టేందుకు విజయ్ దాస్ ని కస్టడీ కోరనున్నారు పోలీసులు. కస్టడీ విచారణలో నిజాలు నిగ్గు తేల్తాయంటున్నారు. మరోవైపు ప్రస్తుతం సైఫ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సైఫ్ ని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి తరలించారు వైద్యులు. मोहम्मद शरीफुल इस्लाम शहजाद, एज 30 इयर्स। अभी तक की इन्वेस्टिगेशन में ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर ये इंसिडेंस हुआ था। इस एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा।